జూన్లో మొదలెట్టి నవంబర్లో సినిమా పూర్తి చేయాలని నిర్మాతల ప్రణాళిక. అందుకే ఇతర హీరోయిన్లు వేటలో కాలయాపన చేయకుండా ఆషికాన్ని ఫిక్స్ చేశారట. ఇక ఈ అఫీషియల్ గా మేకర్స్ చెప్పాల్సి ఉంది. మాస్ మహారాజా రవితేజకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ తో పాటుగా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. మరి ఈ పోస్టర్ లో రవితేజ రోల్ యాటిట్యూడ్ ని గమనించవచ్చు. ఒక బిజినెస్ క్లాస్ ఫైట్ లో స్పానిష్ నేర్చుకునే బుక్ ఒక చేతిలో, మరొక చేతిలో షాంపెన్ బాటిల్ తో కనిపిస్తూ ఉన్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి రేస్ లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాని అందించడంలో పేరుగాంచిన ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే రవితేజ కామెడీ గురించి మనందరికీ తెలిసిందే. వెంకీ, దుబాయ్ శ్రీను, కిక్, కృష్ణ ఇలా ప్రతి ఒక్క మూవీలో రవితేజ తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. అందుకే దర్శకుడు కిషోర్ తిరుమల కూడా అలాంటి కుటుంబ కథని రాశారట. మాస్ జాతర సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. విడుదలకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదే సమయంలో రవితేజ కొత్త సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మాస్ జాతర సినిమా విడుదలకి ముందే రవితేజ తదుపరి సినిమా అనార్కలి షూటింగ్ ప్రారంభం కాబోతోంది. కొన్ని వారాల క్రితం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా అనార్కలి సినిమాని అధికారికంగా ప్రకటించారు. కొన్ని వారాల క్రితం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా అనార్కలి సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యాయి. రవితేజ డేట్ల కోసం దర్శకుడు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఆలస్యమైన సినిమాని షూటింగ్ ప్రారంభం తర్వాత గ్యాప్ లేకుండా తీయాలని భావిస్తూ ఉన్నారు. ఈ నెల చివరి వరకు లేదా వచ్చే నెలలో అనార్కలి షూటింగ్ ను ప్రారంభించబోతున్నారు. కేవలం 4 లేదా 5 నెలల్లో సినిమా షూటింగ్ ని పూర్తి చేసే విధంగా కిషోర్ తిరుమల ప్లాన్ చేస్తూ ఉన్నారట. అందుకే హీరోయిన్స్ విషయంలో ఇబ్బంది లేకుండా డేట్లు ఈజీగా దొరికి హీరోయిన్స్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.